పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఎలియాస్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసీం మునీర్ ఆయన బలూచుల చేతికి చిక్కాడు. దరిద్రం పడితే ఎవడు ఏం చేయలేడు, ఆపలేడు. ఎందుకంటే ఆయన వాళ్ళ ప్రధానమంత్రి అనుకుని భావించే షహబాజ్ షరీఫ్కి ఒక హామీ ఇచ్చాట, నేను ఎట్టి పరిస్థితుల్లో బలూచిస్తాన్ని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుని వెనక్కి వస్తానని. సరే, మనకు సామెత ఉంది తెలుగులో, దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళవానని. అలాగే ఈయన మంది మార్బలతో వెళ్తూ ల్యాండ్ మైన్స్ని తప్పించుకుంటూ తనని వెంటాడుతున్న బెలూచుల్ని, బెలూచిస్తాన్ చాలా టిపికల్ జియోగ్రఫికల్ కండిషన్స్ ఉంటాయి. అక్కడ ఎక్కడ మలుపులు ఉంటాయి, ఎక్కడ గుట్టలు ఉంటాయో తెలియదు. బట్ ఎవరీ నుక్ అండ్ కార్నర్ సయ్యద్ అసీం మునీర్కి తెలుసు. అంటే మనం ఇప్పటివరకు ఆయన గురించి చాలా మాట్లాడుకొని ఉండొచ్చు కాక, ఆయన ఫెయిల్యూర్స్ గురించి. బట్ ఆయన నైపుణ్యం గురించి కూడా మనం మాట్లాడాలి. ఆయన ఎక్స్పర్టైజ్, కొండలు గుట్టలు అండ్ జియోగ్రఫికల్ మ్యాపింగ్, వీటిలో ఆయన దిట్ట. టెక్నికల్గా మంచి ఎక్స్పర్టైజ్ ఉంది ఆయనకి. వెల్ రెడ్ మ్యాన్, టెక్నికల్గా మంచి నాలెడ్జ్ ఉంది. అయితే ఏంటంటే ఉగ్రవాదుల సావాసంతో ఆయన తయారయ్యాడు. ఆయన తండ్రి ఒక టెర్రరిస్ట్. సో ఆ టెర్రరిస్ట్ కుటుంబం నుంచి వచ్చిన టెర్రరిస్ట్ కాక ఏమవుతాడు, కాకపోతే మిలిటరీ యూనిఫామ్ వేసుకున్న టెర్రరిస్ట్ అంతే. ఆయన ఇప్పుడు ఒక సవాల్గా మారింది. ఎందుకంటే చైనా నుంచి ఒక సివియర్ థ్రెట్ వచ్చింది పాకిస్తాన్కి. బెలూచిస్తాన్ని మీరు స్వాధీనం చేసుకోకపోతే మేము విల్ గివ్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ పాకిస్తాన్. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ ప్లస్ గ్వాదర్ పోర్ట్ కట్టేశారు. ఇంకా కమర్షియల్ ఆపరేషన్స్కి ఓపెన్ కావాలి. సిపెక్ రహదారి నిర్మాణం జరుగుతుంది. భారతదేశాన్ని దెబ్బకొట్టాలనేది చైనా ప్లాను విత్ ద హెల్ప్ ఆఫ్ పాకిస్తాన్ కంటే జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ ఉంటుంది, పక్కన ఆనుకొని మనం ఉన్నాం కాబట్టి. చైనా వాడికి ఈ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది కాబట్టి వాడి టెక్నాలజీని వీడి ఉగ్రవాద బుర్రని ఉపయోగించి భారతదేశాన్ని దెబ్బతీయాలనేది అందుకోసం కడుతున్న రహదారి. అది ఒక మన ఎల్ఓసిని ఆనుకొని ఉంటుంది. అదంతా ఆపేస్తాం మేము, ఉన్న పడంగా మీరు బెలూచిస్తాన్ని ఆక్రమించుకోవాలి. ఈయన ఏంటి సాహసం చేశాడంటే, బై ఎయిర్ వెళ్తే అక్కడ కింద నుంచి వీళ్ళు పేల్చేస్తారు. బెలూచీలు మామూలు కదా వాళ్ళు 44 తెగలు, ఒక్కొక్క తెగ ఒక్కొక్క ఎక్స్పర్టైజ్ ఉంటుంది. నా వార్ఫేర్ టెక్నిక్స్, వాళ్ళకి గెరిల్లా వార్ఫేర్ టెక్నిక్స్లో వాళ్ళ దిట్టలు. వీళ్ళు మొత్తం పాకిస్తాన్ సైన్యాన్ని 2 నెలల వ్యవధిలో ఒక 70 మందిని లేపేశారు. వాళ్ళు మందుపాత్రలు పెట్టో లేకపోతే పట్టుకొని చంపో రకరకాలు, అంత కక్షతోటి ఉన్నారు వాళ్ళు. అలాంటిది నేను వెళ్ళి స్వాధీనం చేసుకుని వస్తాను వజీరే ఆజం అని చెప్పి, వజీరే ఆజం అంటే ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్కి చెప్పాడట. సరే వెళ్ళు, నీ సాహసం నాకు తెలియదా ఏంటి, నువ్వు కౌబాయ్ సినిమాల్లో, హాలీవుడ్ కౌబాయ్ సినిమాల్లో హీరో లాంటి వాడు వెళ్ళంటే ఈయన మారువేషంలో వెళ్ళట. సరే, ఈయన క్వెట్టా వెళ్ళటం ఎక్కడికి వెళ్ళాడు, క్వెట్టాకి వెళ్ళాడు, బెలూచిస్తాన్ క్యాపిటల్. అది ఆల్రెడీ వాళ్ళ స్వాధీనంలో, బెలూచీల స్వాధీనంలో ఉంది. మొన్న మధ్యన వాళ్ళు ప్రకటన కూడా చేసుకున్నారు, 80% బెలూచిస్తాన్ మా స్వాధీనంలోకి వచ్చేసిందని. ఈయన వెళ్ళి ఆయనకున్న ఆపరేటర్స్ ద్వారా ఎవరిని పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తే మూకుమ్మడి దాడి చేశారు ఆయన మీద బెలూచీల చేసి ఆయన తప్పించుకొని, మొత్తానికి ఏంటంటే ఎక్స్పర్టైజ్ ఉందని ఇందాక అనుకున్నాం కదా, ఆ సమీపంలో వాళ్ళకి తెలియని ఒక బంకర్ ఒకటి ఉంది. అది చైనా వీళ్ళు రహస్యంగా సమావేశం జరుపుకోవడానికి ఒక బంకరు నిర్మించుకున్నారు ఆ క్వెట్టాకి దగ్గరలో. ఆ బంకర్లో వెళ్ళి దాక్కున్నట్ట 4 రోజుల క్రితం. దాక్కున్న తర్వాత మొత్తానికి ఏంటంటే ఆ లోపల అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఆయనకు కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. బట్ బయట వీళ్ళు చుట్టుముట్టేశారు బంకర్ని బెలూచీలు. బయటకు వస్తే బంకర్ లోపలికి వెళ్దామంటే లోపల దిగేప్పుడు వాళ్ళు ఏం పేలుడు సామాగ్రి పెట్టారో తెలియదు కదా అని చెప్పేసి వీళ్ళు ఆగారు బయట బెలూచీలు. మొత్తానికి ఏంటంటే వాళ్ళని ఏమార్చి అక్కడి నుంచి వేరే మార్గంలో బంకర్ నుంచి గ్వాదర్ పోర్ట్కి కనెక్టివిటీ ఉంది ఆ సొరంగ మార్గం. ఆ సొరంగ మార్గంలో గ్వాదర్ పోర్టుకి దాకా చేరి అక్కడి నుంచి మళ్ళీ చైనా వాళ్ళ సాయంతో ఎట్టగేలకు సాగు తప్పి కన్నులొట్టపై ఇస్లామాబాద్ చేరుకున్నట్ట. ఈ కథనం ఎక్కడ రాలా. కారణం ఏంటంటే పరుగు పోతుందని చెప్పేసి ఆయన్ని వ్యతిరేకించే వర్గాలు కూడా పాకిస్తాన్ పరువు తీయటం దేనికి అని చెప్పి, అంటే ఒకవేళ అలాంటిది ఏదైనా ఉందని వాళ్ళు ఎవరైనా భావిస్తే వాళ్ళకి అది రాలా. ఆర్మీ చీఫ్ తప్పించుకొని బెలూచీల చేత తప్పించుకొని, బట్ బెలూచీస్ అయితే క్లెయిమ్ చేశారు, మేము వీ కాట్ హిమ్ అండ్ సమ్హౌ హీ హెస్ ఎస్కేప్డ్ అని చెప్పేసి బెలూచీ లీడర్స్ చెప్తూ వస్తున్నమాట. అంటే పాకిస్తాన్ ఎంత క్రైసిస్లో ఉందని చెప్పడానికి. ఇప్పుడు IMF శాంక్షన్ చేసిన $1 బిలియన్ అంటే 3.5 crore రూపీస్ ఆఫ్ పాకిస్తాన్ కరెన్సీ. మన కరెన్సీ తోటి పోలిస్తే వాళ్ళ కరెన్సీ చాలా ఇన్ఫీరియర్ కరెన్సీ. సో అందులో 14 కోట్లు వాడికి మసూద్ అజర్కి ఇచ్చేశారు.
వాడి వేలు విడిచిన బావమరిది మేనకోడలు మేనల్లుడు చచ్చిపోయారు, ఇలా రకరకాల కారణాలు చెప్పి 14 మంది వాళ్ళందరూ మృతవీరులు అని చెప్పేసి పాకిస్తాన్ సైన్యం అంటే మిలిటరీ దుస్తులు వేసుకుంటే, మిలిటరీ డ్రెస్ వేసుకుంటే ఉగ్రవాదులు సైనికులు అయిపోతారు, అది ఇప్పేస్తే ఉగ్రవాదులు అయిపోతారు. అంత కలిసి ఐకమత్యంగా ఉంటారు. వాళ్ళు మోయటం, ఆ తర్వాత గౌరవ వందనం, ఉగ్రవాదులకి గౌరవ వందనం అంటే మనకి దీంట్లో పహల్గామ్ అక్యూజ్డ్ కల్ప్రిట్స్లో ఒకళ్ళిద్దరు చనిపోయారు, వాళ్ళకి గౌరవ వందనం, మళ్ళీ గాల్లో తుపాకులు పెట్టి పేల్చి వాడికి పాకిస్తాన్ జెండా కప్పి, అది వాళ్ళ సైన్యానికి వాళ్ళు ఇచ్చే గౌరవం ఏంటంటే వాళ్ళ సైన్యం ఎవరైనా మన భారత్ సరిహద్దుల్లో చనిపోతే గాడిదల మీద వాళ్ళ డెడ్ బాడీస్ తీసుకుని పోతారు, అది వాళ్ళ సంస్కారం. సరే, ఆ ఏడుపు అట్లుంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే షహబాజ్ షరీఫ్ని కలిసి ఇలా చావు తప్పి కన్నులు ఒట్టపోయింది, నేను వజీర్ ఆజం, నేను నా వల్ల కాదు, నేను రిజైన్ చేసేస్తాను. నువ్వు రిజైన్ చేయటం ఏంటి, నీకు ఫీల్డ్ మార్షల్, అదే ఫీల్డ్ మార్షల్ని బిరుదు ఎందుకు ఇచ్చాం మేము, నువ్వు జీవితాంతం నువ్వు ఒంటికి పైన వేసుకున్న డ్రెస్కి ఆ బిళ్ళలు అంటించుకొని ముర్చరోగులాగా నువ్వు తిరగాలి కదా, మరి మీ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా నువ్వు తిరగాలి, నువ్వే కదా ఈ దేశానికి దిక్కువి, నీకు మళ్ళీ చేస్తాడని తీసుకొచ్చిన పెట్టిన అంటే ఐఎస్ఐ డీజీగా ఉన్నాడు ఈయన అసీం మునీర్ అయితే ఆయన అసీం మాలిక్. ఆ అసీం మాలిక్ ఏమో మన ఇద్దరి వెనకాల గొయ్యిత అవుతున్నాడు. సో ఈ దశలో నువ్వు రిజైన్ చేసావంటే మనకి నామర్ద అప్రదిష్ట, ఇప్పటికే చైనా వాడు మన నెత్తినెక్కి డ్యాన్స్ కడుతున్నాడు, మీ వల్ల నేను దుంపనాశనం పోయా, నా పోర్ట్ ఎగిరిపోయింది, బెలూచీల దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడ చంపేస్తారని భయం వేస్తుందని చెప్పేసి వజీర్ ఆజం ఈయనతో చెప్పారట. మొత్తంగా జరిగింది ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్లో బెలూచీల చేతికి చిక్కి అవమానం పాలయ్యి చావు తప్పి కన్నులొట్టపోయి ఆల్మోస్ట్ మనం చెప్తుంటామే సగం గుండు కొట్టించి సగం మీసం గురిగి గాడిద మీద పంపించినట్టు అంత అవమానం ఎదుర్కొని బయటపడ్డాడు ఒక దేశానికి. అదే వాళ్ళు అనుకుంటున్న పాకిస్తాన్ అనే దేశానికి ఆర్మీ చీఫ్ అయిన ఫీల్డ్ మార్షల్ జనరల్ సయ్యద్ అసీం మునీర్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వచ్చి ఇట్లా నాకు చాలా అవమానంగా ఉంది, నేను ఇంకా ఐ విల్ గివ్ అప్ దిస్ అసైన్మెంట్, భారతదేశంతో ఘోరంగా యుద్ధం ఓడిపోయాం, ఏదో మీ సంతోషం కోసం నా సంతోషం కోసం అక్కడేదో మన మధ్య స్టాండప్ కామెడీ చేశాం కానీ జనం నవ్వుతున్నారు, మనకి నానా ఇబ్బందిగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాకు తెలిసిన వాళ్ళందరూ ఫోన్లు చేసి రకరకాల భాషల్లో నన్ను హేళనగా మాట్లాడుతున్నారు, నేను ఈ అవమానం భరించలేను వజీర్ ఆజం, నేను రిజైన్ చేస్తానంటే వద్దు, నీకు మించిన భిన్నమైన పరిస్థితి నాకు కూడా ఏం లేదు కదా, నన్ను కూడా జనం అలాగే ఆడిపోసుకుంటున్నారు, నన్ను పెద్ద స్టాండప్ కమెడియన్ అని చెప్పేసి భారతీయ మీడియా నా మీద అలా మాట్లాడుతూ వస్తుంది, మరి ఇంత జరిగిన తర్వాత ఒకరికొకరు తోడుగా ఉందాం, రిజైన్ చేయటం ఏంటి, మన ఇద్దరం రిజైన్ చేస్తే మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి బయటకు వచ్చి మన ఇద్దరిని చావుగట్టి చెవులు మోస్తాడు, వద్దు మనం జాగ్రత్తగా ఉందాం, ఏదో కష్టకాలం అందరికీ వస్తుంది, ఉగ్రవాదులకు కూడా కష్టకాలం వస్తుంది, మనం ఉగ్రవాదులమే కదా, అంతర్జాతీయంగా మన మీద ముద్రుంది కదా, ఏదో కింద మీద పడుతూ ఆ ఉగ్రవాదంతో మనం మన జర్నీ కంటిన్యూ చేద్దాం, సెయిల్ చేయాలి, ఆ జర్నీ నడిపించాలి, అందువల్ల చింత లేకుండా ఈ అవమానాలన్నీ మనకి కావు, మనకు సంబంధం లేదని ఇలా దులిపేసుకొని ప్రశాంతంగా ఉండని చెప్పి సలహా ఇచ్చట. మొత్తానికి చావు తప్పి కన్నులొట్టపోయి బెలూచీల చేతి నుంచి పారిపోయి వచ్చిన ఫీల్డ్ మార్షల్ జనరల్ సయ్యద్ అసీం మునీర్ కథ ఇది.